ఈరోజు వీడియోలో మనం పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను సాధారణంగా ఒక కంపెనీ మీటింగ్స్లో కానీ లేదా ఒక కంపెనీ ప్రోడక్ట్ లేదా మార్కెటింగ్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాగే క్లాసెస్, ఎడ్యుకేషనల్ పర్పస్లలో బాగా యూజ్ అవుతుంది. స్టార్ట్ మెనూ పక్కన పవర్ పాయింట్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించిన ఫైల్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకొని చూస్తే బ్లాంక్ ప్రజెంటేషన్, అలాగే కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. జస్ట్ మనం బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకున్నాం. ఇందులో డిఫాల్ట్గా ఒక టైటిల్ ఫీల్డ్, అలాగే ఒక సబ్ టైటిల్ ఫీల్డ్ వస్తాయి. సాధారణంగా ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో టైటిల్, సబ్ టైటిల్ ఉంటాయి కాబట్టి దీన్ని డిఫాల్ట్గా ఉంచుతారు. మనం అలా కాదు, ఏదన్నా వేరే సపరేట్గా మార్చుకోవాలనుకున్న న్యూ స్లైడ్ కింద డౌన్ ఏరోపై క్లిక్ చేస్తే రకరకాల ఆప్షన్స్తో వస్తాయి. టైటిల్ స్లైడ్, లేదా పిక్చర్తో, లేదా బ్లాంక్, లేదా పిక్చర్ విత్ క్యాప్షన్ అని అట్లా డిఫరెంట్గా కనిపిస్తాయి. మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ బ్లాంక్ క్లిక్ చేస్తే బ్లాంక్గా వస్తుంది. అక్కడ మనం ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు. న్యూ వెర్షన్స్లో హోమ్ ట్యాబ్లో టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇన్సెట్ ట్యాబ్లో కూడా టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నప్పటికి కూడా ఒక టెక్స్ట్ బాక్స్ డ్రా చేసిన తర్వాతే అందులో మ్యాటర్ని ఎంటర్ చేయగలం. డైరెక్ట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎప్పుడు కూడా మ్యాటర్ని ఎంటర్ చేయలేం. టైటిల్ పై క్లిక్ చేసి మనకు కావాల్సిన టైటిల్ ఇచ్చుకోవచ్చు. అలాగే సబ్ టైటిల్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఫీల్డ్ పై క్లిక్ చేసి ఏదైనా ఒక కార్నర్ తీసుకొచ్చినప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది. ఈ విధంగా ప్లస్ సింబల్ వచ్చినప్పుడు దాన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడికి. ఏదో సైడ్ ఉంది, సైడ్ ఉంటే సెంటర్కి డ్రా చేయడం, అట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా కార్నర్ నోడ్ పట్టుకొని నోడ్పై మౌస్తో క్లిక్ చేసి పట్టుకొని ఈ టెక్స్ట్ బాక్స్ సైజు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అంటే టెక్స్ట్కు అనుగుణంగా ఉన్నట్టుగా తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోవచ్చు. అలాగే డిజైన్ ట్యాబ్లో ఉన్నటువంటి ఈ వివిధ రకాల థీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ థీమ్ సెలెక్షన్లో ఏ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అపీరియన్స్ క్లియర్గా కనిపిస్తుందో చూసుకొని థీమ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఫాంట్ కలర్ అప్లై చేసేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా ఫాంట్ కలర్ ఇస్తే అపీరియన్స్ బాగుంటుంది. ఈ టెక్స్ట్ బాక్స్ సెలక్షన్లో ఉన్నప్పుడు ఇందులో కలర్ ఫిల్ చేయొచ్చు, లేదా ఆ షేప్ అవుట్లైన్ వేరే కలర్తో డ్రా చేయొచ్చు, లేదా 3D ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా షేప్ ఫార్మేట్ అనే మెనూలోనే ఉంటాయి. ఇది ఆ పర్టికులర్ ఐటమ్ సెలక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మెనూ కనిపిస్తుంది. తర్వాత మెనూ ట్రాన్సిషన్స్. ఇది ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి మారేటప్పుడు వచ్చే యానిమేషన్కి దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో ఒక్కొక్క ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ప్రివ్యూ కనిపిస్తుంది. ఏ ఎఫెక్ట్ బాగుందనుకుంటే ఆ ఎఫెక్ట్ సెట్ చేసుకోవచ్చు.
తరువాత మెను యానిమేషన్స్. ఇది ఒక స్లైడ్లోని టెక్స్ట్కి కానీ, ఇమేజ్కి కానీ, లేదా ఒక ఆబ్జెక్ట్కి కానీ అప్లై చేసే ఒక ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ యానిమేషన్ మెనూలో కొన్ని ప్రీ డిఫైన్డ్ యానిమేషన్ స్టైల్స్ ఉంటాయి. అవే కాకుండా యానిమేషన్ ప్యాన్. ఈ యానిమేషన్స్లో ఏ ఆబ్జెక్ట్ ముందు కనిపించాలి, ఏ ఆబ్జెక్ట్ తర్వాత రావాలి అనే ఒక ఆర్డరింగ్ ఇచ్చుకోవచ్చు. ఇందుకొరకు యానిమేషన్ ప్యాన్ సెక్షన్లో ఉన్న ఐటమ్స్ని ఒకదానిపై క్లిక్ చేసి మౌస్తో హోల్డ్ చేసి పట్టుకొని పైకి కానీ కిందకి కానీ మూవ్ చేస్తే దాని ఆర్డర్ మారుతుంది. అలాగే టెక్స్ట్ కూడా లెటర్ బై లెటర్ కనిపించే విధంగా లేదా వర్డ్ బై వర్డ్ కనిపించే విధంగా ఇలా స్టైల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. దీని కొరకు యానిమేషన్ అప్లై చేయదలుచుకున్న టెక్స్ట్ బాక్స్ను ఈ యానిమేషన్ పాన్లో రైట్ క్లిక్ ఇచ్చి ఎఫెక్ట్ ఆప్షన్స్లో ఫస్ట్ ట్యాబ్ ఎఫెక్ట్లో మూడవది అరైవింగ్ టెక్స్ట్ ఈ ఆప్షన్పై ఓపెన్ చేస్తే ఆల్ ఎట్ వన్స్ అని ఉంటుంది. దాన్ని లెటర్ బై లెటర్గా కానీ వర్డ్ బై వర్డ్గా కానీ చేంజ్ చేసి ఓకే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్న ప్రివ్యూపై క్లిక్ చేస్తే ఒక్కొక్క లెటర్గా యాడ్ అయి కనపడాన్ని మనం గమనించవచ్చు. మరొక వీడియోలో పవర్ పాయింట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.